పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి 8వ వచనం వరకు, 9వ వచనం వరకు, అట్లాగే 14వ వచనము చదువుకుందాం. నేనే చదివి వినిపిస్తాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, చదవబడిన ఈ లేఖన భాగాలు మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం చదువుకున్నాము. 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల మనుషుడు ఉంటాడు. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. యేసు ప్రభు వస్తారు. ఆయన్ని చూచి స్వస్థపడతావా అని అడుగుతాడు. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్తాడు. అతను వ్యాధి గల మనుషుడు, నువ్వు పరిపెత్తుకొని నడవమని చెప్తారు. ఈ ప్యాసేజ్లో ఇక్కడ రాసిన ఈ వచనాల్లో ఇదే ఇంకా మనందరికీ అర్థమైపోద్ది. కానీ ఇతను 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒక కోనేరు దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. బైబిల్ పండితులు 5 మంటపాలను ఎలా చెప్తారంటే 5 ఖండాలకు సాదృశ్యంగా చెప్తారు. అయితే ఈ బెతెస్దా అనబడిన కోనేరుకు నేను అనుకున్నది ఏంటంటే కరుణ కోనేరు అని కూడా అనుకుంటున్నాను, నేను చదివిన లేఖన ప్రకారం ప్రకారం. ఎందుకంటే అక్కడ అనేక మంది వచ్చి స్వస్థ పొందుతున్నారు కాబట్టి కరుణ కోనేరు, స్వస్థ కోనేరు. అయితే ఆయా సమయములకు 3వ వచనం, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. సమయం కూడా ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. ఏ సమయమో 24 అవర్స్లో దేవదూత ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వచ్చి స్వస్థపరుస్తుందో తెలియదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అనేక మంది రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరు ఫస్ట్ దిగుతారో వాళ్ళే స్వస్థత పొందుతారు. ఒకళ్ళతో పాటు ఇంకా చాలామంది వచ్చి ఉంటారు. ఒకళ్ళని తీసుకురావటానికి మ్యాక్సిమం ఒక 4 వచ్చి ఉంటారు, పడటానికి కానీ సహాయం చేయటానికి కానీ రకరకాల హెల్ప్స్తో. అయితే ఇక్కడ ఒకే ఒక అతను 38 సంవత్సరాల నుంచి అతను ఎదురు చూస్తున్నాడు స్వస్థత కోసం. అక్కడే ఉన్నాడు కోనేరు దగ్గర. ఎంతమందిని చూసుంటాడు, ఎంతోమంది స్వస్థత పొంది వెళ్ళిపోయిన ఎక్స్పీరియన్స్ని చూసుంటాడు అతను. వాళ్ళతో ఇంటిమసీ పెరిగి ఉంటుంది, సాన్నిహిత్యం పెరిగి ఉంటుంది. ఇలా కాదు అలా చేయండి, అలా కాదు ఇలా చేయండి అని చెప్పి చెప్పుంటాడు, రకరకాల సజెషన్స్ ఇచ్చుంటాడు. కానీ ఇతనికి స్వస్థత పొందాలంటే ఇతనికే మరొకళ్ళు హెల్ప్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. యేసు ప్రభు వారు నీవు స్వస్థపరగొడుతున్నావా అని అంటే అతను ఏమంటాడంటే, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవడనూ లేడు గనుక. అంటే
ఇతను ఒక సాకు చెప్తున్నాడు. స్వస్థత పొందాలనని మనసులో ఉండుంటుంది కానీ బయటికి మాత్రం ఎలా ఉందంటే ఒక సాకు రూపంలో ఉంది అతనికి. ఇక్కడ రాసున్న ఈ వచనంలో అతను అలా చెప్తున్నాడు కానీ రక్షింపబడక ముందు మనము కూడా ఇలాంటి సాకులు చెప్పే ఉండుంటాం. దేవుని మాటలు కానీ, దైవ సేవకులు కానీ, వాక్యాలు కానీ, పాటలు కానీ, ఏదన్నా ఒక సందర్భంలో హెచ్చరిక మాటలు తగిలినప్పుడు కూడా మనకి రక్షింపబడక ముందు మనము కూడా సాకులు చెప్పిన స్థితిలోనే ఉన్నాం. దేవుడు మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కోసమే రక్తాన్ని కార్చాడు, ఆయన మన కోసం చనిపోయాడు, తిరిగి మూడో దినం లేపబడ్డాడు, మన పాపాలన్నీ క్షమింపబడినాయని చెప్పినప్పటికి కూడా మనకు అది అర్థం కావట్లా. అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందో మనం ఇక్కడ చూద్దాం. యేసు ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంటు ఈ 38 ఏండ్ల గల వ్యాధి గల మనుషుని యొక్క ఆయనతో ఎలా డీల్ చేస్తున్నాడో మనం చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, యేసు ప్రభు వారు ఫస్ట్ ఆయన్ని చూచారు. ఆయన్ని చూచి అంటే యేసు ప్రభు వారు ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అతని పట్ల ఉందన్నమాట. డైరెక్ట్గా చూడటం, ఆయన్ని చూడటం, ఫస్ట్ ఆయన కంట్లో పడటం, అక్కడ నుంచే అతనికి స్వస్థత, రక్షణ ఆరంభమైంది. అట్లాగే మన విషయంలో కూడా దేవుడు మన పట్ల కరుణ చూపి, జాలి చూపి, ఆయన యొక్క ముద్దు కుమారుణ్ణి మన కోసం పంపించి, మన కోసం ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని చూస్తుంటే ఇక్కడ కూడా అదే నాకు గుర్తుకొచ్చిందనమాట. 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. మొదటిది ఏంటంటే మన విషయంలో ఇక్కడ యేసు ప్రభు వారు మన జీవితాల్లో చేసిన ఆత్మ సంబంధమై, ఇక్కడ భౌతిక సంబంధంగా ఉంది కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు వాడు పడి ఉండుట చూచి, ఫస్ట్ ఆయన మనల్ని చూచారు. రెండవది వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. రెండవది ఆయన మనల్ని ఎరిగాడు. చూడటమే కాదు, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలామంది మనకు తారసపడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తాము, దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఎవరి విషయంలో జరుగుద్దంటే భిక్షకులు అడుగుతూ ఉంటారు. మనం ఒక్కొక్కసారి వాళ్ళని చూడము, పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. వస్తూ ఉంటారులే, అడుగుతూ ఉంటారులే, ఇవన్నీ కామన్లే అని. చూడటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి మనకి ఆ లుక్స్లో చూసారంటే సడన్గా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనపడుతూ ఉంటారు. దగ్గరికి వచ్చేసేసి వెంటనే నెక్స్ట్ వాళ్ళు అడిగేస్తూ ఉంటారన్నమాట. అది ఆ సందర్భం. ఇక్కడైతే ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఒక పక్కన పడున్నాడు, ఎవరైనా సహాయం కోసం వస్తారేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసు వాడు పడి ఉండుట చూచి, అది మొదటి స్టెప్. అది చూచెను, యేసు ప్రభు వారు ఫస్ట్ చూచెను. రెండవది వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాను. ఎరిగిను అంటే ఆయనే ఎరిగాడు మనల్ని, మనం ఆయన్ని ఎరగలేదు. మనం ఆయన్ని ఎరగాలంటే ఇప్పుడు కూడా మనం రక్షణ పొందలేము నేను అనుకోవటం. ఫస్ట్ ఆయన చూచాడు, 2 ఆయన ఎరిగాడు మనల్ని, 3 స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడిగాను. చూడండి ఎంత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుందో ఇతని విషయంలో. అట్లా ఒకసారి మన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి మనం రక్షింపబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దీనికి అప్లై చేసుకొని మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభు వారు మనల్ని కూడా రక్షించిన విధానం ఇలాగే ఉంటుంది. ఆత్మ సంబంధంగా ఆలోచించినట్లయితే, భౌతిక సంబంధంగా అయితే చూచాడు, స్వస్థపడగోరుచున్నావు అన్నాడు,
స్వస్థత పడ్డాడు అతను. అయిపోయింది, దేవాలయంలో కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంటు ఆ రోగి ఎరిగెను. రెండోది ఎరిగెను, స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడిగాను. 3, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి 4వది, ఆయన మనల్ని లేపాడు. మన పడి ఉన్న స్థితిలో నుంచి చూచి ఎరిగి అడిగి మనల్ని లేపాడు. ఆత్మ సంబంధంగా ఈ మనలో నుంచి జరగకపోయినా ఆయనే ఒక చొరవ తీసుకొని, ఒక ఇన్వాల్వ్మెంట్ తీసుకొని, దీంట్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. రకరకాల పద్ధతులు అంటే, మనం దేవుని సన్నిధికి ఎవరో పిలిచినప్పుడు, ఆయన ప్రత్యక్షంగా మనతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా, సేవకుల యొక్క మాటల ద్వారా, పాటల ద్వారా రక్షణ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో అందుద్ది. దేవుని ప్రేమ ఒక్కొక్క రూపంలో అందుద్ది. ఆశ్చర్యమైన ప్రేమలో నుంచి పిఏ స్వామి గారు అట్లా రక్షింపబడ్డారు. అట్లాగే మనల్ని కూడా ఒక మాట తాకుంటుంది, ఒక వాక్యం తాకుంటుంది, ఒక వచనం తాకుంటుంది. అందులో ఆఖరి చరణం ఉంటుంది, నా స్థితి చూచిన ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పాటలో 4వ చరణం అనుకుంటుంది, నా స్థితి చూచిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ. చూడండి ఆ పాటలో ఎంత మనం అర్థం చేసుకొని ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఉంటే, 4వది యేసు, 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా ఆయన మనల్ని నడిపించాడు. రక్షణలోనికి నడిపించాడు ఆయన మనల్ని. భౌతిక సంబంధముగా, ఆత్మ సంబంధముగా ఏ సహాయము లేని స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఇన్ని లక్షణాల ద్వారా అన్నప్పుడు ఏం జరిగిందంటే, నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. స్వస్థత నొంది ఆయన మనల్ని స్వస్థపరిచాడు. భౌతిక సంబంధంగా స్వస్థపరిచాడు. మన పరిస్థితులు మనకు తెలుసు. ఆత్మీయంగా రక్షింపబడక ముందు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనకున్న అలవాట్లు, మనకున్న దురలవాట్లు, మనకున్న పాపపు అలవాట్లు, వాటి నుంచి రక్షించేవారు ఎవరూ లేరు అని చెప్పి ఇక్కడ ఏ విధంగా అయితే ఇతను, ఈ వ్యాధి గల మనుషుడు ఏ విధంగా అయితే సాకులు చెప్తున్నాడో, అలాంటి సాకులు మనం చెప్పిన సమయంలో ఆయనే చొరవ తీసుకొని, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ చరణం ఒకసారి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు చాలండి, దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు మన జీవితాల్లో కూడా ఆ కాలము, ఆ సందర్భము, ఆ సమయము మనకి రక్షింపబడటానికి ఎవరు సహాయము లేదు అన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు మన విషయంలో. ఇక్కడ ఏ విధంగా అయితే యేసు ప్రభువారు వచ్చి ఆయనే చూచి ఆయనే ఎరిగి, లోకంలో జనరల్గా భౌతిక సంబంధంగా మనం, నాకు ఆళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, సీఎం తెలుసు, పిఎం తెలుసు, పలానా వాళ్ళు తెలుసు అని మనం చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా ఒక వెర్షను వాళ్ళు మనకి తెలుసానని, మన వాళ్ళకి తెలియదు. వాస్తవంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం పరిచయం పెంచుకోవాలి. పలానా సందర్భంలో పలానా అన్నతో వచ్చాను, ఆ సమయంలో మనం కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసి అప్పుడు మనం వాళ్ళకి కొంచెం ఇంజెక్ట్ చేస్తే అప్పుడు అని చెప్పి వాళ్ళు అని అంటారు, ఎరగటం. ఇక్కడైతే మనం ఆయన్ని ఎరగలేదు కానీ ఆయనే మనల్ని ఎరిగాడు. అది ఆయన మనల్ని చూచాడు, ఆయన మనల్ని ఎరిగాడు, ఆయన మనల్ని అడిగాడు, అలాగే ఆయన మనల్ని లేపాడు, నడిపించాడు, స్వస్థపరిచాడు. ఈ ఉదయకాల సమయం మందు మనం ఇక్కడ కూర్చొని ఉన్నామని అంటే, ఈ లక్షణాలు మనం చదువుకున్న ఈ పాయింట్స్
ప్రతి ఒక్కటి ఆయన మన జీవితాల్లో చేసినవి. వెంటనే చూడండి ఇక్కడ 9వ వచనంలో, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 7వ వచనంలో అయితే సాకులు చెప్తున్నాడు. రక్షింపబడక ముందు నేను కూడా సాకులు చెప్పాను చాలాసార్లు. పెద్దగా నాకు దీని విషయంలో ఏముందలే, వీళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అన్నారు. కానీ తర్వాత అది రక్షింపబడిన తర్వాత నాకు అనుభవంలో నుంచి నాకు చాలా డీప్గా అర్థమయ్యింది. అట్లాగే 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఆయన స్వస్థ పొందిన తర్వాత అతను ఎక్కడ కనిపించాడంటే దేవాలయంలో కనిపించాడు. రక్షింపబడిన మనము దేవునితో మనం ఆధ్యాత్మికంగా మనం రక్షింపబడిన తర్వాత మన యొక్క ప్లేస్ ఏదంటే ఇక దేవాలయమే. ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కొనియాడటానికి. కొంతమంది మనల్ని ఇంటి దగ్గర దేవుడు లేడా, ఈ చర్చిలో లేడా, ఆ చర్చిలో లేడా అని రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ అలాంటివి అసలు మనం పట్టించుకోకూడదు. రక్షింపబడిన తర్వాత దేవుని సన్నిధి మనకి దేవుని ఆలయం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. కానీ యేసు ప్రభు వారు స్వస్థ పొందింది ఎవరని చెప్పి వాళ్ళు యూదులు అక్కడ వారు ఆయన సబ్బాతు దినము అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది చూడండి 10వ వచనంలో, ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థ నొందిన వారితో చెప్పిరి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది విశ్రాంతి దినము కదా, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, సబ్బాత్ డే కదా, ఇది ఎలా చేస్తారు, అలా చేయడానికి వీల్లేదు, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారం పోవాలి, ఇవాళ చేయకూడదు, ఇట్లాంటి ఏదైనా చేయాలంటే మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక గిరిగీసుకొని కూర్చున్నారు. ఒక సిద్ధాంతపరమైన ఒకటి పెట్టుకొని కూర్చున్నారు. ఇది కూర్చున్నప్పుడు సిస్టాన్ని పెట్టుకున్నారు. సిస్టాన్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ సిస్టము ఇవన్నీ నాకు తెలియదు, ఆ స్థితిలో ఉన్నాడని చూచి ఆయన స్టేటస్ చూశాను, నేను రక్షించాను, ఇంతే. ఆయన్ని ఎక్కడ స్వస్థ పొందిన అతనితో చెప్పాడు, ఎక్కడా చెప్పబాకు నువ్వు అని చెప్పినప్పుడు అతను చెప్పకుండా ఉండలేకపోయాడు. యేసు ప్రభుని గురించి వచ్చి నన్ను స్వస్థపరిచింది ఆయనని చెప్పాడు. కానీ ఈ లేఖన భాగాల ప్రకారమే మరి యూదులు కూడా ఆయన్ని హింసించడానికి ఒక కారణమైంది. అంటే ఈయనకి ముందే తెలిసే ఉంటుంది కదా యేసు ప్రభువుల వారికి, ఇది కూడా ఒక కారణం అని. ఎంత సిలువ వేయటానికి ఆయన తెలిసి కూడా ఆ దినాన్ని మరి తెగించి చేశాడని అంటే అది గొప్ప సంగతి. సిలువ వేస్తారని తెలుసు యేసు ప్రభువుల వారికి ముందుగానే. కానీ విశ్రాంతి దినంలో చేసిన ఈ అద్భుత కార్యం, లైవ్లో చేసిన ఈ కార్యం, ప్రత్యక్షంగా చేసిన కార్యాన్ని బట్టి కూడా వాళ్ళు యూదులు ఇక్కడ చూడండి ఈ 18వ వచనంలో 3వ లైన్లో, తను దేవునితో సమానంగా చేసుకొని కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన చంపవాలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. సిలువ వేయటానికి కూడా ఇది ఒక కారణమయ్యింది. అంటే ఆయన చనిపోవటానికి కూడా ఇష్టపడిపోయాడు. ఈ 38 ఏండ్ల గల వ్యాధి గల మనుషుణ్ణి స్వస్థపరచటానికి ఆయనకి ముందే తెలిసినా కూడా ఆయన మరి స్వస్థపరిచాడు. అట్లాగే మన విషయంలో కూడా యేసు ప్రభువు వారు ఇష్టపూర్వకంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసము, మన పాపముల కోసము ఆయన చనిపోయి 3వ దినాన లేచి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళి మరి తండ్రి కుడిపార్శ్వం వద్ద మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రక్షింపబడిన మనము ఇంకా ఎంతగా ఆయన స్తుతించాలి, ఎంతగా ఆయన్ని ఆరాధించాలి. 3 సందర్భాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి రోగి తరపు నుంచి,
ఒకటి వచ్చేసి యూదులేమో చేయకూడదని అన్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన మనల్ని చూచి, ఆయన మనల్ని ఎరిగి, ఆయన అడిగి, అంటే ఇన్వాల్వ్మెంటు ఎంతగా అయిపోయిందంటే రక్షించాలి ఎట్టి పరిస్థితుల్లో, ఈయనకి సహాయం చేసేవారు లేరు అని ఏ విధంగా అయితే వచ్చి సహాయం చేశారు, అట్లా మనకు కూడా సహాయం చేశారు దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు ఈ ఏ విధంగా అయితే ఈ వ్యాధి గల మనుషుని ఏ విధంగా అయితే రక్షించారో మనము కూడా ఆ విధంగానే రక్షింపబడ్డాం. అందుకే పాటలో పాడుకుంటాం కదా, వెదకని నాకు దొరికితివి. మనం వెతకల ఆయన్ని, ఆయనే మనల్ని వెతికాడు. దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోతున్నప్పుడు ఆయనే మనల్ని పట్టుకొని, చేయబట్టుకొని, లాక్కొని తీసుకొచ్చి ఆయన మనకు రక్షణ ఇచ్చి ఈ విధంగా కూర్చుండబెట్టాడంటే అది దేవుని యొక్క కృప. కాబట్టి ఉదయకాల సమయమందు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాము, ఆరాధన చేద్దాం. అలాంటి కృపలో దేవుడు సహాయం చేసి మనకు నడిపించును గాక.